ఈ భూమి మీద మనుషులను సృజించి వారు నశించిపోవుట ఇష్టము లేక తన అమూల్యమైన ఒకగానొక కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారిని మానవ అవతారిగా ఈ లోకంలో ఉద్భవించడానికి కన్యమరియ ద్వారా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సర్వమానవాళికి రక్షణ అందించడానికి ప్రభు ఎంతో కృప చూపినాడు. ఆ క్రమంలో భాగముగా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరి రక్షణార్థమై క్రైస్తవ ఉద్యమము ద్వారా అనేక మందిని దేవుని వైపు దేవుని గురించి అన్వేషించడానికి ఆ ప్రభువు చేసిన త్యాగములు ఒకసారి మీకు మీ కరపత్రముల ద్వారా తెలియపరచడానికి ఆయా గ్రామాల నుంచి దైవజనులు మీ గ్రామమును ప్రేమించి ఈ గ్రామంలో సువార్త జరిపించడానికి దైవజనుల ద్వారా ప్రభు చేసిన మేలును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. గ్రామంలో ఉన్న వ్యవసాయదారులు, చేతి పని వారు, ఉద్యోగస్తులు, చదువుకుంటున్న బిడ్డలు, కూలి పని చేస్తున్న వారు, వ్యవసాయాలు చేస్తున్న వారు అందరి కొరకు మరి మేము ప్రార్థన చేయటానికి మీ గ్రామానికి వచ్చి ఉండగా మరి ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా ఈ మాటలు వినుచున్న అందరూ ఈ కొద్ది ప్రార్థనలో పాలు పంపులు పొందాలని ప్రభు పేట మిమ్మలను మరి తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఈ గ్రామన్నపాలెం గ్రామాన్ని ప్రేమించి అనేకుల యొక్క రక్షణార్థమై మా ప్రభువా మీరు శిలువలో కార్చిన పవిత్రమైన రుధిరమును నాయన ఈ గ్రామంపై ఈ బిడలపై ప్రోక్షింపజేసి దేవా ఇదిగొచ్చండి నాయన ప్రతి పాపమును యేసు రక్తములో కడుగుదని ఒక సత్యాన్వేషణలోకి నాయన ఈ గ్రామస్తులు ఈ వినుచున్న బిడలు రావటానికి కృప చూపండి. నీ దాసులు నీ బిడలు చేస్తున్న ప్రయాసకు మా ప్రభువా నీ కార్యరూపం దాల్చి మీరు మహిమ పొందమని ఈ గ్రామంలో నాయన ప్రతి కార్యక్రమాన్ని మా ప్రభువా బిడలు చేస్తున్న ప్రతి పనులను దీవెనకరంగా మేలుకరంగా చేసి మీరు మహిమ పొందమని యేసయ్య ఘన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.